కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల కదంబాపూర్ గ్రామాల సర్పంచ్ల కర్రె గట్టయ్య, కర్రె కవిత కుమార్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ ఎమ్మెల్యే విజయరమణారావు కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. సర్పంచ్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని, గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కదంబపూర్ సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి ఇవాళ సర్పంచులు గెలిచి మరి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పెగడపల్లి నుండి గర్రెపల్లి వరకు, గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు 100 కోట్లతోని డబుల్ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ కావడం, టెండర్లు పిలవడం జరిగిపోయింది. దీనివల్ల మా వంతు పాత్ర ఉండాలని చెప్పి, అలా మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మరి ఈరోజు కదంబపూర్ సర్పంచ్ సోదరుడు గట్టయ్య గారు కానీ, అదేవిధంగా సోదరి మరి సర్పంచ్ కనుకుల కర్రె కవిత కుమార్ గారు కానీ ఈరోజు వారితో పాటు వార్డు మెంబర్లు సోదరులు, ఏదైతే కుట్టూరి కుమార్ గౌడు, వడ్లకొండ కుమార్ గౌడు, కమ్మగోని అశోక్ గౌడు, పూలు శ్రీనివాస్, మధ్యల సతీష్, కాలువ రమేష్, శరీరం శ్రీనివాస్, మరి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మీ రాకతోని మన 2 గ్రామాలలో పార్టీ ఇంకా బలోపేతం కావడమే కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ భాగస్వామ్యంతో ఇవాళ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ